హలో వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఐ ఆమ్ ప్రసాద్, ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రజెంట్ మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీకి సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఈ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం. 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్లో మళ్ళీ ప్రతి యూనిట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి ప్రజెంట్ మనం ఈ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీని అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా లాస్ట్ వీడియోలో ఓవరాల్గా ఈ గ్రూప్ ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్స్ ఉంటే యూనిట్ నెంబర్ 1 ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్ అనే యూనిట్లో ఒక 2 కాన్సెప్ట్స్ గురించి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. అవే నెంబర్ 1 ఈజ్ 5 year ప్లాన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ పంచవర్ష ప్రణాళికలు. సెకండ్ వన్ ఈజ్ 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, 1991 నూతన ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి అంటాం. లాస్ట్ వీడియోలో ఈ ఫస్ట్ యూనిట్లో ఈ 2 కాన్సెప్ట్స్ గురించి, ఈ 2 కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి, వీటి నుంచి ప్రధానంగా చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. అయితే ఇక ఫస్ట్ యూనిట్లో మిగిలి ఉన్న 3 కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో మూడవ టాపిక్ ఏంటి అంటే రెగ్యులేషన్ ఆఫ్ ది ఎకానమీ అండ్ క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అని చెప్పేసి అన్నాడు. ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు నియంత్రణ సంస్థల ఏర్పాటు అని చెప్పేసి అన్నాడు. ప్రధానంగా ఈ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు నియంత్రణ సంస్థల ఏర్పాటు అనే ఈ టాపిక్ నుంచి మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఒక్క బిట్ డెఫినెట్గా వస్తుంది. అంటే ప్రధానంగా ఏ విధంగా రావచ్చు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ చర్యల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న న్యూ యాక్ట్స్, నూతన చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దేనికోసం ఏర్పాటు చేయబడింది, ఆ చట్టం పేరేంటి అని కానీ, ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ చర్యల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి, ఆ బాడీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, దేనికోసం ఏర్పాటు చేస్తారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా బిట్ రూపంలో వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మన ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో టాపిక్ నెంబర్ 3 ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఎకానమీ, క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అని చెప్పేస్తున్నాం. మరి ఇందులో ఎట్లాంటి టాపిక్స్ చదవాలి, బిట్ ఏ విధంగా వస్తుంది అంటే ముందుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ చర్యల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న న్యూ యాక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1930 ది సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. బయర్స్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ ప్రొడక్షన్ కోసం ఏర్పాటు చేయబడిన యాక్ట్ 1930 ది సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. అదేవిధంగా 1951 ది ఇండస్ట్రీస్ యాక్ట్. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన చట్టం 1951 ది ఇండస్ట్రీస్ యాక్ట్. ఇక 1992 అని చెప్పేసి అంటాం ది ఫారెన్ ట్రేడ్ యాక్ట్, విదేశీ వర్తక చట్టం అని చెప్పేసి అంటాం. విదేశీ వాణిజ్యం మరియు నియంత్రణ చర్యల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక చట్టం ఏది అంటే ది ఫారెన్ ట్రేడ్ యాక్ట్ 1992 అని చెప్పేసి అంటాం. 1999 ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. విదేశీ వాణిజ్యం చెల్లింపులు మరియు చెల్లింపులు ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడిన చట్టమే ఫెమా యాక్ట్ అని చెప్పేసి అంటాం. 2002 కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టం అని చెప్పేసి అంటాం. అంటే ప్రధానంగా ఎకానమీలు, ఆర్థిక వ్యవస్థలు ఈ యొక్క సంస్థల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండేలా చూడడం కోసం ఏర్పాటు చేయబడిన చట్టమే 2002
కాంపిటీషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 2005 ది పేటెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ యొక్క పేటెంట్ వస్తు తయారీ హక్కుదారుల కోసం ఏర్పాటు చేయబడిన చట్టం. ఇట్లా ఒక చట్టం ఎప్పుడు ఏర్పడింది, దేనికోసం ఏర్పాటు చేయబడింది అనే విధానంగా మాత్రమే బిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన 2019 గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటి అంటే కాంపిటీషన్ యాక్ట్ పోటీ చట్టం ఎప్పుడు చేయబడింది అని చెప్పేసి అన్నాడు. ఆన్సర్ 2002 అని చెప్పేసి అంటాం. మరి క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ నియంత్రణ సంస్థల ఏర్పాటు అంటే ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వచ్చే మార్పుల్ని నియంత్రణ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక రెగ్యులేటింగ్ బాడీస్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో నియంత్రణ కోసం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో అపెక్స్ బ్యాంక్ అని చెప్పేస్తుంటాం. ఈ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ 1934, రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది 1935 1 ఏప్రిల్. ఈ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం నేషనలైజేషన్ చేసింది 1949. ఎంటైర్ ఇండియాలో బ్యాంకింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేటరీ చేసేది, నియంత్రించేది. అదేవిధంగా మానిటరీ పాలసీ విధానాల్ని, ద్రవ్య విధానాన్ని సమీక్షించేది ఎవరు అంటే ఈ ఆర్బీఐ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిపో రేట్, రివర్స్ రిపో రేట్, ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎస్ఎల్ఆర్, ఎక్సెట్రా అని చెప్పేసి ఉంటాం. నెక్స్ట్ వన్ మరో ఎగ్జాంపుల్ చూస్తే సెబీ అంటాం. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాం. ఇది 1988లో ఏర్పాటు చేయబడింది. కానీ సెబీకి చట్టబద్ధత కల్పించింది అయితే 1992 అని చెప్పేసి అంటాం. ఎంటైర్ ఇండియాలో, భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్లో ప్రధానంగా మూలధన మార్కెట్ని, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేటరీ చేయడానికి, డెవలప్ చేయడానికి, ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులకి రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ ఏదంటే సెబీ అని చెప్పేసి ఉంటాం. సెబీ. ఇన్సూరెన్స్ సెక్టార్లో తీసుకుంటే ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఉంటాం. ఇది ఏర్పడింది 1999 అని చెప్పేసి ఉంటాం. ఎవరైతే బీమా పాలసీ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రొడక్షన్గా ఏర్పాటు చేయబడిన చట్టం అని చెప్పేసి అంటాం. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, అలాగే క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అనే టాపిక్ నుంచి ఇట్లాంటి అంశాల నుంచి మ్యాక్సిమం ఒక బిట్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో టాపిక్ నెంబర్ 4 ఈజ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ అని చెప్పేసి ఇచ్చాడు సిలబస్లో. ఓవరాల్గా మన గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్స్ ఉంటే ఫస్ట్ యూనిట్లో టాపిక్ నెంబర్ 4 ఈజ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నీతి ఆయోగ్ అనే టాపిక్ నుంచి బిట్టు లేకుండా ఎకానమీ పేపరే ఉండదు. మ్యాక్సిమం ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బిట్స్ వస్తూ ఉంటాయి. మినిమం ఒక్క బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి. మరి నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ని ప్రధానంగా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ఏ విధంగా చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, ఎట్లాంటి అంశాల నుంచి ఆ 2 బిట్స్ రావచ్చు అనేది మనం చూస్తే ఈ నీతి ఆయోగ్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ కనుక వస్తే ప్రధానంగా 5 కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ వస్తూ ఉంటాయి నీతి ఆయోగ్ టాపిక్లో. ఏంటి ఆ 5 అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ యొక్క పరిచయం అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశంలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? ఫర్ ఎగ్జాంపుల్ 2015 జనవరి 1. ఈ నీతి ఆయోగ్ అనేది దేని స్థానంలో ఏర్పడింది? ప్లానింగ్ కమిషన్. ఈ నీతి ఆయోగ్ ఎట్లాంటి సంస్థ? ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ బాడీ ఓన్లీ, సలహా సంస్థ మాత్రమే అని చెప్పేసి అంటాం. ఈ నీతి ఆయోగ్ ప్రజెంట్ భారతదేశంలో ఎట్లాంటి ప్లానింగ్ సిస్టాన్ని ఫాలో అవుతూ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్
పర్స్పెక్టివ్ ప్లానింగ్ సిస్టమ్ దీర్ఘదర్శి ప్రణాళికల్ని ఫాలో అవుతూ ఉంది, అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్. ఇట్లా ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ ఇంట్రడక్షన్ అనే టాపిక్లో ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ నీతి ఆయోగ్లో సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఏంటి? నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం అని చెప్పేసి అంటాం. 100% ఈవెన్ బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్తో మొదలుకుంటే మన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు కూడా ఈ స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఒక్క బిట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అంటే హౌ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, అసలు ఇంతకీ ఈ నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఎవరుంటారు? ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారో వారే నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఉంటారు. ఆ ప్రైమ్ మినిస్టర్కి హోదా వలన ఆయన్ని ఎక్స్ అఫీసో అని చెప్పేసి అంటాం. అందుకే నీతి ఆయోగ్ యొక్క ప్రెసిడెంట్ అయినా చైర్మన్ అన్నా ఎక్స్ అఫీసో చైర్మన్ అన్నా ఒక్కరే, వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నరేంద్ర మోడీ అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ CEO ఎవరు? అమితాబ్ కాంత్. వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 5. కానీ ప్రెసిడెంట్ ఉన్నది ఎంతమంది? 3 ఉన్నారు. నీతి ఆయోగ్లో పార్ట్ టైం మెంబర్స్ ఎలా ఉంటారు? నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీసో మెంబర్స్గా ఎవరు ఉంటారు? వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తూ ఉంటారు? నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? రీజనింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఇవంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే టాపిక్లో మనం చూస్తూ ఉంటాం. ఇక నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి కొంచెం డిఫికల్ట్గా కానీ బిట్ అడగాలనుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాడు. నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు లేదా ధ్యేయాలు ఏమున్నాయని చెప్పేసి అంటాడు. భారతదేశంలో ప్రణాళిక సంఘం ఉన్న కాలంలో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టాన్ని అమలు చేస్తే ఈ నీతి ఆయోగ్లో మాత్రం డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్లానింగ్ కమిషన్లో ఎక్కువ ప్రయారిటీ కేంద్రానికే ఉంటే నీతి ఆయోగ్లో ఎక్కువ ప్రయారిటీ స్టేట్స్కి ఇవ్వబడింది. నీతి ఆయోగ్లో ప్రధానంగా ఆబ్జెక్టివ్లో మనం చెప్పేది కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి అంటాం. సహకార సామ్యవాదం, కేంద్ర రాష్ట్ర సహకారంతో పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధి అని చెప్పేసి అంటాం. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యం. అందుకే రాష్ట్రాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంది ఈ ప్రణాళిక రూపకల్పనలో. ఎయిమ్ ఎట్ విలేజ్ లెవెల్ ఆర్ గ్రాస్ రూట్ లెవెల్ ప్లానింగ్ ప్రిపరేషన్. థింక్ ట్యాంక్. ప్రజెంట్ నీతి ఆయోగ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంది 15 ఇయర్స్కి. 2017 నుంచి 20 వరకు అజెండా 3 ఇయర్స్ అజెండా అని చెప్పేసి అంటాం. 2020 నుంచి 25 వరకు స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం, వ్యూహం. 2025 నుంచి 2032 వరకు విజన్, దూరదృష్టి అని చెప్పేసి అంటాం. అవేంటి అనేది అక్కడ మనం డీటెయిల్గా చూస్తాం. ఇక 4th వేలో నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి బిట్టి కానీ వస్తే నీతి ఆయోగ్ యొక్క సమావేశాలు గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ ఆఫ్ ది నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాడు. నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి సమావేశాలు అని చెప్పేసి అంటాడు. ఇప్పటివరకు నీతి ఆయోగ్ ప్రధానంగా 5 టైమ్స్ సమావేశమైంది. వాటిని టీమ్ ఇండియా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఫస్ట్ టైం నీతి ఆయోగ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 2015 ఫిబ్రవరి 8న జరిగింది. లాస్ట్ టైం నీతి ఆయోగ్ మీటింగ్ 5th మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 2019 జూన్ 15న జరిగింది. 2019 జూన్ 15th. ఈ జూన్ 15న ప్రధానంగా ఈ వర్షపు నీటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కరువు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏముంటాయి, 2024 కల్లా ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ రీచ్ కావాలి అంటే ఎకానమీ ఏ విధంగా బలోపేతం చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేయాలి, పావర్టీని ఎట్లా తగ్గించే ప్రయత్నం చేయాలి, ఎంప్లాయబిలిటీని ఏ విధంగా కల్పించాలి, ఇట్లా ఇవన్నీ కూడా ఈ నీతి 5th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉంటే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక నీతి ఆయోగ్ నుంచి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో 100% బిట్టు వచ్చేది, 100% 100% బిట్టు వస్తుంది.
ఏంటి అంటే భారతదేశంలో నీతి ఆయోగ్ లేటెస్ట్గా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటాడు. ర్యాంకింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, వాటర్ పరంగా అవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయినా అవ్వచ్చు, ఇన్నోవేషన్ ఇండెక్స్ అయినా అవ్వచ్చు. 100% ప్రధానంగా బిట్టు వచ్చేది నీతి ఆయోగ్ విడుదల చేసే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% బిట్టు వస్తూ ఉంటుంది. భారతదేశంలో నీతి ఆయోగ్ ఇప్పటివరకు 2 times సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది. ఫస్ట్ టైం 2018 December 21న భారతదేశంలో నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఇండెక్స్ని విడుదల చేస్తుంది. సెకండ్ టైం లాస్ట్గా నీతి ఆయోగ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని దేశంలో ఎప్పుడు విడుదల చేస్తుంది అంటే 2019 December 31st అని చెప్పేసి అంటారు. మరి నీతి ఆయోగ్ విడుదల చేసిన వెరీ లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ ఎవరు అంటే కేరళ అని చెప్పేసి అంటాం. సెకండ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్ తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జాయింట్గా 3వ ర్యాంకులో ఉన్నాయి. ఎకనమిక్ గ్రోత్లో కానీ ఎంప్లాయబిలిటీలో కానీ టాప్ ప్లేస్లో ఉన్నది మళ్ళీ తెలంగాణ. డ్రింకింగ్ వాటర్లో, శానిటేషన్లో టాప్ ప్లేస్లో ఉన్నది మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఇన్నోవేషన్ ఇండెక్స్లో మా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా వెరీ డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% వచ్చే బిట్ కవర్ అయ్యే విధంగా మన క్లాసెస్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎనాలిసిస్ మాత్రమే. ఇంకా క్లాస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఇక మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ నెంబర్ 5 ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. ప్రధానంగా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో ఎకానమీలో భాగంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే టాపిక్ నుంచి 1 or 2 బిట్స్ రిపీటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తూ ఉంటాయి. 100% 1 or 2 బిట్స్ ఈ టాపిక్ నుంచి వస్తూ ఉంటాయి. చాలా స్మాల్ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్, అతి సునాయాసంగా గ్రూప్స్ లాంటి ఎకానమీలో ఈజీగా 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ 1 or 2 బిట్స్ ఈ టాపిక్ నుంచి ఏ విధంగా అడగవచ్చు, ఈ టాపిక్ నుంచి ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే టాపిక్ నుంచి బిట్ వస్తే ప్రధానంగా 2 అంశాల నుంచి మాత్రమే బిట్ వస్తుంది. ఒకటి ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ ఏముంది, ఎన్ని గోల్స్ ఉన్నాయి, ఒక 17, వాటిని ఎప్పటికల్లా సాధించాలి, వరల్డ్ వైడ్గా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రెజెంట్ ఎవరు తీసుకుంటూ ఉన్నారు, ఈ గోల్స్ని ఎవరు నిర్దేశించారు అనేది మనం చూస్తాం. అవి చూస్తే ఈ టాపిక్ అయిపోయినట్టే. చూద్దాం. ముందుగా ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తే వాస్తవానికి ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధి కోసం ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి అనే దానికంటే ముందు అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ప్రస్తావన దేనికోసం వచ్చింది అనే అంశం నుంచి మనం చూడాల్సి ఉంటుంది. అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకోవడం కోసం టు టేక్ ది మెజర్స్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్లో భాగంగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి 1980sలో ఒక కమిషన్ని అపాయింట్ చేసింది. ఆ కమిషన్ని బ్రెట్లాండ్ కమిషన్ అని చెప్పేసి అంటాం. బ్రెట్లాండ్ కమిషన్. ఆ బ్రెట్లాండ్ కమిషన్ 1987లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని మనం అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే బ్రెట్లాండ్ కమిషన్, బ్రెట్లాండ్ అని చెప్పేసి అంటాం. మరి ఏంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, ప్రజెంట్ జనరేషన్ పీపుల్ ఎట్లాంటి అవసరాలు
సౌకర్యాలు అయితే పొందుతూ ఉన్నారో అదే అవసరాలు, అవే నీడ్స్, ఫెసిలిటీస్ ఫర్దర్ జనరేషన్ వాళ్ళకు కూడా కొనసాగించగలే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి బ్రిట్లాన్ కమిషన్లో నిర్వచనం ఇవ్వడం జరిగింది. అట్లా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకోవడం కోసం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి యుఎన్ఓఎస్ఏ కమిషన్ ఏది అంటే బ్రిట్లాన్ కమిషన్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్. అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్ దేనికి సంబంధించింది అన్నాడు లాస్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో. అది కూడా ఈ బ్రిట్లాన్ కమిషన్కి సంబంధించిందే. ఆ విధంగా ఫస్ట్ టైం సామాజిక ఆర్థిక పర్యావరణ అభివృద్ధి కోసం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ సహస్రాబ్ది లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. 2000 నుంచి 2015 వరకు సామాజిక ఆర్థిక పర్యావరణ అభివృద్ధి కోసం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఫర్ సోషో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. అలా సామాజిక ఆర్థిక పర్యావరణ అభివృద్ధి కోసం 2000 నుంచి 2015 వరకు కూడా ఉన్న గోల్స్ ఏంటంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఆ గోల్స్ ఏంటంటే 8. 2000 నుంచి 2015 వరకు ఉన్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని 8. ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడం, టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్, ప్రాథమిక విద్యని అందించడం, ప్రొవైడ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం అని చెప్పేసి అంటాం. రిడ్యూస్ ఇన్ఫాంట్రీ మార్టాలిటీ రేట్, ప్రమోట్ మెటర్నల్ హెల్త్, గ్లోబల్ పార్ట్నర్షిప్, ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, ఇట్లా ఎక్సెట్రా టు ప్రివెంట్ ఆఫ్ HIV, AIDS, మలేరియా అండ్ అదర్ డిసీజెస్. ఇట్లా 8 మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. ఆ 8లో మళ్ళీ హెల్త్కి సంబంధించి 3 మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. అట్లా అవేంటి అని చూస్తాం. ఆ విధంగా ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో సాధించిన లక్ష్యాలకు అనుగుణంగా వాటిని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా పునర్వ్యవస్థీకరించి 2015 నుంచి 2030 కల్లా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రతి ఒక్క దేశం సాధించి తీరాలి అని చెప్పేసి యుఎన్ఓ నిర్దేశించింది. అట్లా 2000 నుంచి 2030 వరకు ఉన్నటువంటి ప్రజెంట్ గోల్స్ ఏవి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఉంటాం. ఈ గోల్స్ దేనికోసం? సామాజిక ఆర్థిక పర్యావరణ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఉంటాం. ప్రజెంట్ ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని? 17. వాటిని ఎప్పటికల్లా రీచ్ కావాలి? 2030 కల్లా, అంటే 15 years అని చెప్పేసి అంటాం. 15 నుంచి 30 వరకు అవేమున్నాయి? ఇట్లా చూసి లాస్ట్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ, ఎట్లాంటి లాస్ ఏమీ ఉండదు. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎమిషన్స్ ఉద్గారాలని, వాయువులను ఎక్కువగా విడుదల చేస్తూ ఉన్న దేశం చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా. ఇట్లా ఈ కాన్సెప్ట్ సంబంధించి ఓవరాల్గా మనం ఆన్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేయడంతో పాటుగా లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని కూడా చూస్తాం. ఓవరాల్గా ఈ టాపిక్ అయిపోతుంది. ఇది జస్ట్ ఏం చదవాలి, ఏం అవసరం, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏం చదవకూడదు అనే డైరెక్షన్ మాత్రమే, ఎనాలిసిస్ మాత్రమే. ఇంక మనం క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి బిట్టు కవర్ చేసే విధంగా, ఉపయోగపడే విధంగా, అతి ఈజీగా అర్థమయ్యే రీతిలో మన ఎకానమీ సబ్జెక్ట్ని చెప్పుకోబోతూ ఉన్నాం. సో ఓవరాల్గా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్స్ ఉంటే 5 యూనిట్స్, అందులో ఫస్ట్ యూనిట్లో ఓవరాల్గా మళ్ళీ 5 టాపిక్స్ ఉన్నాయి. ఇలా 5 టాపిక్స్ కూడా ఎట్లా చదవాలని చెప్పేసుకున్నాం. అంటే ఫస్ట్ యూనిట్ యొక్క ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనాలిసిస్ అయిపోయినట్టే. సో దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.